కాకా గీయాల నేను చెప్పే ఈ మాట ఈ వీడియో కట్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి కాక. ఇలా ఏళ్ల పొద్దుగా లేచి పొద్దంతా పొలం చుట్టూ తిరిగి పొలం పనులు చేసుకొని ఒకరిని మోసం చేయకుండా వ్యవసాయం అనే పేరులో ఉన్న సాయం ఉందిరా అని 10 మంది కడుపు నింపే మా రైతన్నల గురించే కాక ఈ మాట. దేశానికి రైతు వెన్నెముక, దేశానికే రాజు అన్నటువంటి ఈ దేశంలో రైతు వెన్నెముకని కూడా చీల్చుకొని అమ్ముకునే విధంగా దళార వ్యవస్థకు ఒత్తాసు పలుకుతున్నాయి ఈ ప్రభుత్వాలు. ఎవడన్నాడన్న రైతే రాజు అని, రైతు బానిసైండు, దళారి రాజు అయిండు నేటి సమాజంలో. గదేంది తమ్ముడు గట్లా మాట్లాడుతున్నావు అని మీరు అందరూ అనుకోవచ్చు అన్న. అవునన్నా, నేను చెప్పేది 100% నిజమే. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే మీరు ఏది శిక్ష వేసినా నేను సిద్ధమే. మా రైతులు పండించిన పంటకు సరైన మద్దతు ధర ప్రకటించడం చేత కాదు కానీ మా పైన పెత్తనం చెలాయించే హక్కు మీకు ఎక్కడిది? ఏ దేశం రా మీదంతా? ఒక రైతు తాను 6 కాలం కష్టం చేసి పండించిన పంట మార్కెట్లోకి ధైర్యంగా వచ్చి అమ్ముకుందామంటే స్లాట్ బుకింగ్ అనే యాప్ పెట్టి మా రైతులను పీడిస్తుంది ఈ ప్రభుత్వాలు. ఈ స్లాట్ బుకింగ్ యాప్ పెట్టింది మీరు రైతుల కోసమా లేక దళారుల కోసమా? నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఇలా చదువు వచ్చి చదువురాని రైతులు, ఈ చదువురాని రైతుల కోసం నువ్వు స్లాట్ బుకింగ్ అనే యాప్ పెడితే వాళ్ళు ఒక స్లాట్ బుకింగ్ చేయడానికి ఒక ఇంటర్నెట్ దగ్గరకో లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గరకో పోతే ఒక్కొక్క స్లాట్ కోసం 2000 రూపాయలు వసూలు చేస్తారు. నువ్వు స్లాట్ బుకింగ్ పెట్టింది రైతుల కోసమా లేక దళారుల కోసమా? కానీ ఈ దేశం మీద రకరకాల పనులు ఇవ్వడానికి చాలా కంపెనీలు ఉన్నాయి. కానీ మన కడుపుకు కావాల్సిన గంజి మాత్రం రైతే ఇవ్వాలి. ఒక పెన్ను తయారు చేసిన కంపెనీ వాడు నా పెన్ను ధర 5 రూపాయలు ఇంతే అని తను తయారు చేసుకున్న వస్తువుకు తానే ధర నిర్ణయించుకుంటుండు. కానీ మనందరి కడుపు నింపే రైతైనా తను పండించిన పంటకు తానే ధైర్యంగా ధర నిర్ణయించుకోలేకపోతుండు. అన్నం పెట్టే మా రైతన్నలకు సున్నం పెడుతున్నాయి కాక ఈ ప్రభుత్వాలు. ఎద్దేడ్చినా వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడ్చినా రాజ్యం బాగుపడదు కాక.